అందరికీ నమస్తే. ఒక పక్క దసరా పండుగ, ఇంకో పక్క లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. అవి అవుతాయా లేదా అనేది అందరికీ గుట్టుకుమిటికే. అది రేపు 8వ తేదీన హైకోర్టు ఏం చెప్తుందో అని అందరూ ఆ 8వ తేదీ కోసం చూస్తున్నారు. కాకపోతే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ జరగదు అని చాలామంది అభిప్రాయం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిందే కోర్టులే కాబట్టి. కానీ ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా మొత్తం ఖరారు చేసేసింది వీళ్ళు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఖరారైన దగ్గర ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి వచ్చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేసింది. ఎక్కడక్కడ రిజర్వేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది, దసరా పండుగ వచ్చింది, ఖర్చు పెట్టాలన్నా వద్దా? ఇదో పెద్ద ఖర్చు. ఇప్పటికే ఇది లేనిపోని పరిస్థితి. గవర్నమెంట్ ఆడే ఒక డ్రామాలో అనవసరంగా జనం సమిధలు అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పోటీ చేయాలనుకున్న వాళ్ళు కనీసం ఈ దావతులు ఇవ్వాల్సి వస్తుంది. కనీసం దసరా అంటే మన తెలంగాణలో మొత్తం దావతే ఉంటుంది. ఇప్పుడు పట్టించుకోకపోతే నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఆయన దసరాకు పట్టించుకోలేదని చెప్పేసి తీసి పడేస్తారు మళ్ళీ. ఇట్లా చాలా బాధలు ఉన్నాయి. బట్ అసలు జనం చాలా డౌట్లో ఉన్నారు. సేమ్ టైం గవర్నమెంట్కే చాలా డౌట్లు ఉన్నాయి. అసలు దాన్ని తెలిసిన వాళ్ళు అయితే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు, ఈ రిజర్వేషన్స్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎలక్షన్ జరగదని చెప్తారు. కానీ ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటే అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ అవుతాయనే చర్చ ఆల్రెడీ చాలా మందిలో ఉంది. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు మన ఊర్లలో మొత్తం కూడా. అందుకే మనం కూడా ఈ అంశం మీద మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు 4 విషయాలు మేము చెప్పే అవకాశం వస్తుంది. మీరు మాకింత బలాన్ని ఇచ్చినట్టయితుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు. ఇక ఏదో మొత్తం గవర్నమెంట్ హడావిడి అంతా చూస్తే అంతా ఊర్లలో పంచాయతీ పెట్టినరు. పోయి నిమ్మలంగా జూబ్లీహిల్స్ ప్యాలెస్లో జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చున్నారు. బేగంపేట ప్యాలెస్లో కూర్చోవాల్సిన వాళ్ళు బేగంపేట ప్యాలెస్లో కూర్చున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో కూర్చోవాల్సిన వాళ్ళు మినిస్టర్స్ క్వార్టర్స్లో కూర్చున్నారు. ఇక మొత్తం అయిపోయింది అన్నట్టుగానే సీన్ మొత్తం క్రియేట్ చేసి కూర్చున్నారు. కానీ వాళ్ళకేం నమ్మకం లేదు ఎలక్షన్ వస్తుంది, అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 9వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత నామినేషన్స్ ఉంటాయి. ఇదంతా ఏది గ్యారెంటీ లేదు ఈ ప్రభుత్వానికి. గ్యారెంటీ లేనప్పుడు మరి రిజర్వేషన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఓ ఊరిలో బీసీ రిజర్వేషన్ ఇచ్చిన అనుకుందాం. మొత్తం 42% రిజర్వేషన్ వచ్చింది కదా. ఒక ఊరిలో బీసీ రిజర్వేషన్ వచ్చింది. సరే, అక్కడ 2-3 అభ్యర్థులు ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు దసరా పండుగ ఖర్చు పెట్టాలన్నా వద్దా? ఇప్పుడు ఈటలందరూ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి, ఈ ఎలక్షన్ జరగదు, ఇది అయ్యేది లేదు పోయేది లేదు. ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా చూసిన తర్వాత ఎలక్షన్ ఒకవేళ గవర్నమెంట్ ఎలక్షన్ తప్పనిసరిగా పెట్టాలంటే ఖచ్చితంగా 23%. అంతకుముందు కేసీఆర్ వేసిన చట్టం వీళ్ళు సవరించారు కదా, మళ్ళీ పాత చట్టం చేసి సేమ్ కేసీఆర్ లాగానే 23% చేసి ఇవ్వాలి. అప్పుడు బీసీ రిజర్వేషన్ ఉండదు. ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ ఇప్పుడు వచ్చిందో ఆ ఊర్లో బీసీ రిజర్వేషన్ ఎగిరిపోతుంది. అప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ ఎగిరిపోయింది అని అంటే అక్కడ ఎవరికన్నా ఇవ్వచ్చు పార్టీలు. ఇప్పుడు ఒక బీసీ రిజర్వేషన్ వస్తేనే బీసీలకు వస్తుంది, లేకపోతే రాదు కదా. కానీ బీసీ రిజర్వేషన్కి చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ జరగదు. మరి జరగనప్పుడు దసరా పండుగ దావత్కు ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టొద్దు అనుకున్నా కూడా అభ్యర్థులు, ఆశాభావాలు ఊళ్ళో ఉండాలి ఊరుకుంటారా? బీసీకి రిజర్వేషన్ అయింది, నువ్వే కదా, నువ్వు పోటీ చేస్తాను కదా, ఆయనకి ఇంతమంది, ఈయనకి ఇంతమంది, ఇక రకరకాల టీములుగా విడిపోయి పండుగకు దావతులు అడుగుతారు. ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు క్యాండిడేట్స్ మీద ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. కానీ మీరు ఖర్చు పెట్టుకుంటే మాత్రం మీకు బొక్కనే. ఇది 100%. గవర్నమెంట్ ఒక డ్రామా చేస్తుంది. ఈ డ్రామా ఏంటంటే అనవసరంగా జనాలందరినీ దీనిలో ఎందుకో దసరాకు ఊరికి పోతారు, అందరూ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడతారు, గవర్నమెంట్ పథకాల మీద మాట్లాడతారు, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని మాట్లాడుకుంటారు. కాబట్టి ఒక పని అప్పగించినరా? ఒకవేళ దానికోసమే అయితే అనవసరంగా ఎట్లుందంటే ఇది ఒకనాడు దేశం కోసం మూదిమీసాలు కోరుకున్నట్టుంది వీళ్ళ పని. కాని దానికి అనవసరంగా ఇదంతా రచ్చరచ్చ చేసి, లేకపోతే మేమేం చేయలేదు అనుకోవద్దు, మేము కూడా ఏదో చేసినట్టు కనబడాలి అని ఏదో మీ పబ్బం గడుపుకోనికే, ఇక్కడున్న అధికార పార్టీకి సంబంధించిన నేతలు పబ్బం గడుపుకోనికే మీరు ఏం చేసినా రిజర్వేషన్ కోసం అంటే మేము షెడ్యూల్ ఇచ్చినాము, నోటిఫికేషన్ ఇచ్చినాము, లేకపోతే మేము రిజర్వేషన్స్ ఖరారు చేసినాము, మేము ఇయనికే పోతే 42% రిజర్వేషన్ వాళ్ళు ఎవరో వచ్చి ఎత్తుకపోయినరు, లేకపోతే కోర్టు చెప్పింది, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో కోర్టుకు పోయినరు, లేదా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డారు, ఇట్లాంటి చెప్పుకొని కాలం గడుపుకోనికే చేస్తున్న ప్రయత్నంగా అందరూ భావిస్తున్నారు. ఈ టైంలో దసరా పండుగ రావడం అనేది ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఏదో వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, చూద్దాంలే, టికెట్ వచ్చినప్పుడు ఖర్చు పెడదామంటే అది వేరు. కానీ ఇప్పుడు టికెట్ వస్తుందో రావో తర్వాత విషయం. టికెట్ల లెక్క ఇప్పుడు తేలదు. గవర్నమెంట్ చాలా ప్రీ ప్లాన్గా పోతుంది. మీరు షెడ్యూల్ చూడండి ఎట్లుందో. 8వ తారీఖు నాడు కోర్టు, 9వ తారీఖు నాడు వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. వీళ్ళకి నమ్మకం లేకనే 9వ తారీఖు పెట్టినారు. ఒకవేళ 8వ తారీఖు నాడు వీళ్ళ షెడ్యూల్ కొట్టేసింది అనుకో, వీళ్ళ జీవన్ కొట్టేసింది అనుకో,
మళ్ళీ ఎవరి తిప్పలు వాళ్ళు బ్యాగులు జరుపుకొని వెళ్ళిపోతారు. కానీ అప్పటికే ఈ ఆశావాళ్ళందరూ కూడా ఈ దసరా పండుగ పేరు మీద ఖర్చు పెట్టుకుంటారు కదా, వాళ్ళ జేబులు చిల్లు పడుతుంది కదా, మరి దాన్ని ఎవరు భరించాలి? ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు ఎవరెవరైతే ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళే గవర్నమెంట్ తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. జనం ఏముంటుంది, జనం ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు ఓట్లు వేస్తారు, ఇప్పుడు కాదు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్ అంటే నెక్స్ట్ మంత్ ఓట్లు వేస్తారు. కానీ ఇదంతా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షను, అక్కడ బీహార్ ఎలక్షను, ఇవన్నీ ముడిపెట్టి ఈ గవర్నమెంట్ డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటంటే మేము ఇయ్యనికే పోతే 40% రిజర్వేషన్ ఇచ్చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు బీహార్లో ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? ఈరోజు బీహార్లో స్టేట్మెంట్, తెలంగాణలో ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్ ఇచ్చేసినాం, 40% మొత్తం బీసీలు సంబరాలు చేసుకుంటున్నారు, మీకు కూడా ఇట్లా కావాలంటే మీరు బీహార్లో కాంగ్రెస్ కోటని ప్రచారం చేసుకుంటున్నారు. ఆల్రెడీ పేపర్ రైలు ఇచ్చుకున్నారు. అక్కడ ఇది అయ్యిందా పని కాలే. పెళ్లి చూపులు చూడంగానే పెళ్ళి అయిపోదు కదా, పెళ్ళి కావాలంటే పెళ్లి చూపులు అవుతాయి, మాట అవుతుంది, వరకట్నం మాట్లాడుకుంటాము, అన్నీ మాట్లాడుకుంటాము, ముహూర్తాలు పెట్టాలి, అయ్యగారిని మాట్లాడుకోవాలి, ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవాలి, చాలా పని ఉంటుంది. ఉత్తగా ఏదో టైంపాస్కి పెళ్లి చూపులోకి వచ్చి ఇంకా పెళ్ళి అయిపోయిందని డ్రామా కొడితే ఓనాడు తేలిపోతుంది. ఇది ఓనాడు కోసం కాదు, వీళ్ళు ఎక్కడో బీహార్ ఎలక్షన్స్లోనో అక్కడెక్కడో ఓట్ల కోసమో, లేకపోతే ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కూడా మనకు వనుకొస్తుంది, మనం బీసీలకి ఇది ఇచ్చినామని చెప్పుకోనికి వనుకొస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఇక్కడ బలి అయిపోయేది మాత్రం ఆశావావులే. ఆశావావులు ఖర్చు పెట్టుకోకపోతేనేమో ఒక బాధ, ఖర్చు పెట్టకపోతే చూసినవా అయినవో పెద్ద పోటీ అంటాడు, ఖర్చు పెడతలేడు, ఏం పెడతలేడు, మాకు బిర్యానీ ఇవ్వలేదు, బీర్ ఇవ్వలేదు, మాకు దావత్ ఇవ్వలేదు, మేము ఇంతేనే ఇంకా రేపు ఓట్ల కోసం చూద్దామని కొంతమంది ఉంటారు ఊళ్ళో. కాబట్టి వాళ్ళు తప్పనిసరి సిచ్యువేషన్లో ఇంకా టికెట్ వస్తుందో రాదో, అది ఏమవుతుందో అసలు ఎలక్షన్ ఇప్పుడు ఉంటుందో ఉండదో. వీళ్ళు గవర్నమెంట్ అయితే ఒక ప్లాన్తో ఉంది. ఒకవేళ 8వ తారీఖు నాడు కోర్టు కొట్టేసింది అనుకో, కోర్టు జీవోని కొట్టేసింది అనుకో, కొట్టేస్తే ఇక ఇప్పుడు ఎందుకు ఇచ్చారు తెలుసా? ఇదొక పెద్ద డ్రామా. 30వ తారీఖు లోపు హైకోర్టు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పింది. 30వ తారీఖు అంటే ఎన్ని రోజులు ఉంది, అయిపోయింది 30వ తారీఖు. కాబట్టి మేము ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామని కోర్టుకు చెప్పడానికే ఆ ప్రయత్నం చేసాను. ఎందుకంటున్నంటే ఒకవేళ దానికోసం కాకపోతే ఇప్పటికే గవర్నమెంట్ కోర్టుకు పోయేది. మీరు పెట్టిన డెడ్ లైన్ 30వ తారీఖు లోపు మేము ఎలక్షన్ పెట్టలేకపోయినాం, మాకు ఇంత టైం కావాలని. ఆ ప్రాసెస్లో భాగంగా ఈ షెడ్యూల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది, ఇదంతా హడావిడి చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఈ హైకోర్టుకి పూనికి వస్తుంది, మేము స్టార్ట్ చేసిన ఎలక్షన్ ప్రాసెస్ అని. 8వ తారీఖు నాడు ఒకవేళ హైకోర్టు 8వ తారీఖు నాడే కొట్టేసింది అనుకో. ఎందుకంటే మహారాష్ట్రలో ఇట్లే జరిగింది, మహారాష్ట్రలో కూడా పాపం ఎలక్షన్ కూడా జరిగింది, ఎలక్షన్ కూడా అయిపోయింది ఒక విడత. ఎలక్షన్ పాపం క్యాండిడేట్స్ మస్తు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, మొత్తం క్యాన్సిల్ చేసి పడేసింది ఎలక్షన్ హైకోర్టు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని. ఇంకా ఇక్కడ అంత దూరం కూడా పోదో డౌటే ఉంది. కానీ ఇప్పుడు 8వ తారీఖు నాడు కొట్టేస్తే ఇంకా కేల్కతం దుకాన్ బంద్. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో బీహార్ ఎలక్షన్స్లో మేము ప్రయత్నం చేసినామని చెప్పుకోనికి వస్తుందని ఒకటి అనుకుంటున్నారు. వీళ్ళకు కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ముందర లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం ఇష్టం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బాగా నెగిటివ్ ఉంది. అక్కడ గెలుస్తారు ఇన్ని సీట్లు, కానీ మెజారిటీ సీట్లు అధికార పార్టీ గెలవకపోతే అది నెగిటివ్ సంకేతం పోతుంది. కనీసం 80% సీట్లు సర్పంచ్లైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలవకపోతే కాంగ్రెస్ స్టెమినా పడిపోయినట్టే, అది వాళ్ళకు జూబ్లీహిల్స్లో ఎఫెక్ట్ పడుతుంది. ఇక చూసినరా ఇట్లా అయిపోయింది, మొత్తం తెలంగాణ మొత్తం రివర్స్ అయిందన్న సంకేతాలు పోతాయి. కాబట్టి వీళ్ళకు కూడా ఎలక్షన్ జరగాలని లేదు. ఇప్పుడు 8వ తారీఖు నాడు వాయిదా పడితే ఇంకా వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయి అది అయ్యేది లేదు, పోయేది లేదు. సుప్రీంకోర్టుకు పోతే ఇంకా అది కోల్డ్ స్టోరేజ్ పోయినట్టే. ఆల్రెడీ తమిళనాడు ఎన్నో ఏళ్ళకెళ్ళి నడుస్తుంది, దానిలో పోయి ఇంప్లీడ్ అయిపోతారు వీళ్ళు, అంతకుమించి చేసేది ఏమి ఉండదు కదా. అట్లా ఉంటుంది. ఇంకా జూబ్లీహిల్స్ ఎలక్షన్ పని గడపవచ్చు, మేము ప్రయత్నం చేసినామని చెప్పుకొని ఆ బీహార్లో రాహుల్ గాంధీ గడిపేస్తాడు. ఇదంతా ఒక హైకమాండ్ సమక్షంలో, హైకమాండ్ ఆధ్వర్యంలో జరుగుతుంది, వీళ్ళ ప్రమేయం ఉంటుంది. కానీ మొత్తం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నారు. ఇదంతా బీహార్ ఎలక్షన్, జూబ్లీ ఈ రెండు ఇంపార్టెంట్, అలా లోకల్ బాడీ ఎలక్షన్ ఇంపార్టెంట్ కాదు, దానికోసమని డ్రామా నడిపిస్తారు. కానీ ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడు, వీళ్ళు ఆడే డ్రామాల ఇంత మొత్తం తెలంగాణ జనాన్ని మొత్తాన్ని బక్రా చేస్తారా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఊర్లో ఎవరు 50,000 పట్టుకొని పోవద్దు, ఊళ్ళో 50,000 పట్టుకొని పోతే రిసీప్ట్ చూపించాలి. ఇంకా ఇట్లాంటివన్నీ లేనిపోయినవన్నీ తెర మీదకి వచ్చేసినాయి. ఇవన్నీ జస్ట్ వీళ్ళ డ్రామాలో భాగంగా ఒక ప్రయత్నం చేస్తే ఇగో ఇక్కడ దాకా వచ్చింది కథ. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు రాదు ఎలక్షన్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ 23% వస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఎక్కడైతే అయిందో ఆ ఊర్లలో మళ్ళీ రిజర్వేషన్ ఉండదు, అది ఓపెన్ కేటగిరీ అయిపోతుంది. దానిలో మళ్ళీ సేమ్ ఓసీ, జనరల్,
మహిళ అవే వస్తాయి తప్ప బీసీ రిజర్వేషన్ వచ్చే అవకాశాలు 100కు 100% లేవు. ఇప్పుడు ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ వచ్చిందో ఆ ఊర్లలో అయితే ఆశా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి పైసలు. అక్కడ మీరు వచ్చింది కదా ఇక నాకే టికెట్ వస్తుందనో ఇంకేదో అవుతుందనో మీరు డబ్బులు వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఆ డబ్బులు వేస్ట్ చేసుకుంటే మీకు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు పైసలు దొరకవు. రేపు జనరల్ అయినప్పుడు మీరు మళ్ళీ టికెట్ అడగండి, ఇబ్బంది లేదు, ఎవరినైనా ఏ పార్టీనైనా అడగొచ్చు తీసుకోవచ్చు. కానీ అనవసరంగా ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనేది మాత్రమే ఫైనల్గా చెప్పేది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోండి. అనవసరంగా ఈ డ్రామాలో పడి అన్ని పార్టీల వాళ్ళు ఈ డ్రామాలో పడి బీసీ రిజర్వేషన్ కాదు మిగతా వాళ్ళు కూడా అనవసరంగా ఇప్పుడు పెట్టకండి, ఎలక్షన్ తర్వాత వస్తుంది కాబట్టి అనవసరంగా ఈ డ్రామాలో పడి అనవసరంగా డబ్బులు గుల్ల వేసుకోకండి. ఇదంతా ఒక హైడ్రామా నడిపిస్తుంది. ఈ హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెరేస్తుందో వాళ్ళకు అనుకూలంగా వాతావరణం మార్చుకున్న తర్వాత హైకోర్టు తేల్చిన తర్వాత తెరేస్తారేమో. అనవసరంగా మీరు మాత్రం ఆగం కాకండి మాత్రమే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.